దళితుల మీద, ముఖ్యంగా మాదిగ వారి మీద సమాజంలో ఇంకా అసమానత కొనసాగుతూనే ఉన్నది. కులం సమాజం ఆధునీకరణ చెందే కొద్దీ కులం కూడా తన రూపాలను మార్చుకుంటున్నది. కుల విద్వేషాలు కూడా సమాజ ఆధునికతను బట్టి రూపం మార్చుకుంటున్నది. దళితుల మీద, మాదిగ వారి మీద కుల కోణంలో చూసేవారి సంఖ్య పెరుగుతున్నది తప్పించి తగ్గడం లేదు. పైకి షెకాండ్లు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా సందర్భాన్ని బట్టి, సమస్యను బట్టి ఎప్పటికప్పుడు మాదిగ వారిని హేళన చేస్తూనే ఉన్నారు, హింసిస్తూనే ఉన్నారు. కాబట్టి సమాజంలో కులం పట్ల అవగాహన కలగాలి. కులం అనేది ఏం గొప్ప కాదు. పుట్టుకతోటే మనిషికి ఈ దేశంలో ఒక కులం అంటగట్టబడుతున్నది. కాబట్టి మనం ఏ కులంలో పుట్టినా మన ప్రవర్తనను బట్టి మర్యాద ఇవ్వాలి తప్పించి కులాన్ని బట్టి మర్యాద ఇవ్వకూడదు. కుల స్వభావం, కుల వెర్రి, కుల ఉన్మాదం ఈ సమాజం నుండి శాశ్వతంగా మనం నిర్మూలించాలి. ఈ భారతదేశంలో మనం పుట్టినమంటేనే పుట్టుకతోటే మన మీద అసమానత, ఆరాధన కలుగుతుంది. దళిత కులంలో పుడితే సహజంగానే అవమానం కలుగుతుంది. ఓసీలలో పుడితే గౌరవం పొందుతారు. కాబట్టి భారతదేశ ప్రాంతంలోనే కులాన్ని బట్టి మర్యాద ఇవ్వడం, కులాన్ని బట్టి హేళనం చేయడం అనేది అనాదిగా కొనసాగుతున్నది. దీన్ని చదువుకున్న యువతగా మనమే తప్పకుండా నిర్మూలించాలి. ఎవరిది ఏ కులమైనా కులాన్ని బట్టి కాకుండా ప్రవర్తనను బట్టి, గుణాన్ని బట్టి, చదువును బట్టి, తెలివిని బట్టి మనం మర్యాద ఇవ్వాలి. కాబట్టి కులం రూపం మార్చుకుంటున్నది, దాని స్వభావాన్ని మార్చుకుంటున్నది. దీన్ని మనం అర్థం చేసుకొని ఎవరైనా కులపిచ్చి వాళ్ళు, కులవెర్రి వాళ్ళు ఉంటే వారిని వాళ్ళ మానసిక రోగం లెక్క మనం చూస్తూ వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి. మొన్న అన్యాయంగా కులం కారణంతో ప్రేమించి కులం కారణంతో వివాహం చేసుకోకపోతే జూనియర్ డాక్టర్ లవణ్య ఆత్మహత్య చేసుకున్నది. నిన్న అక్కడికి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి నివాళులు అర్పించి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, సమాజం వెర్రిపోకడ ఇంకా మానలేదని మాట్లాడి సంతాపం తెలియజేసి వచ్చింది. అదేవిధంగా డిఎస్పి వ్యవస్థాపకులు విశారదన్ గారు కూడా నిన్న జూనియర్ డాక్టర్ లవణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇచ్చి అక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ప్రేమించేటప్పుడు నీకు కులం తెలియదా? ఒక్కసారి పోలీసు వారు వాని మీద కేసు బుక్ చేయకుండా ఒక అర్ధగంట పాటు వాడిని మాదిగ వారికి విడిచిపెట్టండి. అప్పుడు వాడిని ఏ కులం వచ్చి కాపాడుతుందో, వాడు ఏ కులమైనా విర్రవీగుతున్నాడో ఆ కులం వాళ్ళు వచ్చి వాడిని కాపాడతారా, వాని బతికేమవుతుంది అని కూడా నిన్న విశారదన్ గారు మాట్లాడడం జరిగింది. నిజమే, ఒక చెడు పని చేస్తే ఏ కులం కూడా సమర్థించదు, అది ఏ కులమైనా. ఉదాహరణకు మాదిగ వారిని తీసుకుందాం. ఇప్పుడు మాదిగ వారిలో ఎవడో ఒకడు అన్యాయంగా ఇంకొకరిని చంపితే ఆ కులం మొత్తం వాని సమర్థించదు. మంచిగా చంపినవు నువ్వు అని కులం సమర్థించదు. అట్లాగే ఎవడైనా, అది బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, వెలుమలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఆ కులమోడు చెడు చేస్తే, ఆయా కులాలకు సంబంధించినోడు చెడ్డ పని చేస్తే ఆ కులాలు క్షమించవు. కాబట్టి విశారదన్ గారు అన్నది నిజమే. ఒక్కసారి ఆ పిల్లగాన్ని విడిచిపెడితే అప్పుడు వాడు బతికేందో, వాడు ఏ కులాన్ని చూసి విర్రవీగిండో, ఏ కులాన్ని చూసి నేను నీ కులం తక్కువ అని పెళ్లి చేసుకొని అన్నాడో ఆ కులం కాపాడుతుందా, సావురా కొడుకాని విడిచిపెడుతుందా తెలుస్తుంది. కాబట్టి ఈ కుల వివక్షణ అనేది తప్పకుండా యువతగా మనమే దీన్ని నిర్మూలించాలి. కుల వివక్షను నిర్మూలించవలసిన బాధ్యత ఈ సమాజంలోని ప్రజలందరి మీద ఉన్నదనేది మరొకసారి చెప్తూ, మార్నింగ్ న్యూస్లోకి వచ్చిన మిత్రులు తప్పకుండా మార్నింగ్ న్యూస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం.